అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న జరుపుకుంటారు. ఈరోజు ఎందుకు ముఖ్యమో, ఫిజియోథెరపీ మన జీవితంలో ఎలా సహాయపడుతుందో కూడా తెలుసుకుందాం. అలాగే ఫిజియోథెరపిస్టుల యొక్క వృత్తిపరమైన సమస్యల గురించి కూడా తెలుసుకుందాం. ఫిజియోథెరపీ అంటే ఏమిటి? ఇది కేవలం వ్యాయామాలు చేయడం కాదు, గాయాల నుండి కోలుకోవడం, నొప్పిని తగ్గించడం, చలనశీలతను మెరుగుపరచడం, ఇవన్నీ ఫిజియోథెరపీ ద్వారా సాధ్యమవుతాయి. ఈరోజు 1951లో వరల్డ్ ఫిజియోథెరపీ సంస్థ స్థాపించబడిన సందర్భంగా ఫిజియో డేని ఈరోజు జరుపుకుంటారు. ఫిజియోస్ మనల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడానికి ఎంతగానో కృషి చేస్తారు. కీళ్ళ నొప్పి, కండరాల గాయాలు లేదా కోవిడ్ తర్వాత రికవరీ అన్నింటికీ వారే సహాయపడతారు. ఫిజియోథెరపీ మన శరీరాన్ని బలోపేతం చేస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈరోజు మనం వారి కృషిని గౌరవించాలి, వారి పని గురించి ఇతరులకు చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఫిజియోథెరపీ చేయించుకున్నారా? ఒకవేళ చేయించుకుని ఉంటే మీ అనుభవాలను కామెంట్లో షేర్ చేయండి. చాలామంది ఫిజియోథెరపీని మసాజ్తో చులకన చేస్తారు, కానీ అది కేవలం మసాజ్ కాదు, దాన్ని సాఫ్ట్ టిష్యూ మ్యానిపులేషన్స్ అంటారు. ఫిజియోథెరపీ అనేది శాస్త్రీయ పద్ధతి. ఇది ప్రతి ఒక్కరిలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. ఫిజియోథెరపీ యొక్క వివిధ పాత్రలను ఇప్పుడు చూద్దాం. పక్షవాతం, పెరాలసిస్. పక్షవాతం వచ్చిన వారికి ఫిజియోథెరపీ ఒక వరం. ఇది కండరాల బలాన్ని పెంచడం, చలన శ్రేణిని మెరుగుపరచడం మరియు స్వతంత్రాన్ని పొందడంలో సహాయపడుతుంది. నిరంతర వ్యాయామాల ద్వారా, ఎలక్ట్రోథెరపీ ద్వారా, క్రయోథెరపీ, సాఫ్ట్ టిష్యూ మ్యానిపులేషన్స్, ఇలా ఇంకెన్నో పద్ధతుల ద్వారా ఈ వ్యాధితో బాధపడుతున్న వారు తిరిగి వారి కదలికను పొందే అద్భుతమైన చికిత్సే ఈ ఫిజియోథెరపీ. ఇకపోతే జన్మజాత వ్యాధులు. కొందరికి పుట్టుకతోనే కొన్ని వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకి సెరిబ్రల్ పాల్సీ వంటి వ్యాధులలో ఫిజియోథెరపీ శరీర సమతుల్యత, కండరాల సమన్వయం మరియు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇది పిల్లలకు స్వతంత్రంగా జీవించడానికి సహాయపడుతుంది. ఇకపోతే ఛాతీ భాగంలో ఫిజియోథెరపిస్ట్ల రోల్ చూద్దాం. ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా లేదా సిఓపిడి వంటి వ్యాధుల్లో ఛాతీ ఫిజియోథెరపీ శ్వాసను మెరుగుపరుస్తుంది. శ్లేష్మం తొలగించడం, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. శస్త్రచికిత్సల తర్వాత కోలుకోవడం, అదేనండి సర్జరీస్ తర్వాత తిరిగి పుంజుకోవడం. సర్జరీ తర్వాత, ముఖ్యంగా ఆర్థోపెడిక్ సర్జరీల తర్వాత ఫిజియోథెరపీ మూమెంట్ని రీగెయిన్ చేయడంలో, కండరాల బలాన్ని పెంచడంలో ఎంతో కీలకం. ఇది రోగులు త్వరగా తన సాధారణ జీవితానికి తిరిగి రావడానికి హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకి టీకేఆర్, టోటల్ నీ రీప్లేస్మెంట్ అని మోకాలు కీలు మార్పిడి సర్జరీలు చేసుకుంటూ ఉంటారు వృద్ధులు. సర్జరీ తర్వాత తిరిగి వారు నార్మల్గా నడిచేందుకు ఫిజియోథెరపీయే అవసరం. ఇకపోతే క్రీడా గాయాలు, అథ్లెటిక్ ఇంజురీస్. స్పోర్ట్స్లో గాయపడిన అథ్లెట్స్కు ఫిజియోథెరపీ ఒక వెన్నుముకనే చెప్పాలి. ఇది గాయాల నుండి కోలుకోవడం, కండరాల బలాన్ని పెంచడం, మళ్ళీ ఆటలోకి రావడానికి ఎంతో సహాయపడుతుంది. మీరు క్రికెట్ని బాగా చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. ఇకపోతే ఆర్థోటిక్స్ అండ్ ప్రోస్థెసిస్. కృత్రిమ అవయవాలు లేదా ఆర్థోటిక్ పరికరాలు ఉపయోగించే వారికి ఫిజియోథెరపీ వాటిని సరిగ్గా ఉపయోగించడం మీరు చూసే ఉంటారు. ఎంతోమంది జైపూర్ లెగ్ అని చెప్పి పూర్వం మనం చూసే ఉంటాం. అలాంటి వాటిని ఎలా వాడాలో, తిరిగి మామూలు మూమెంట్ని ఎలా తీసుకురావాలో ఓ ఫిజియోథెరపిస్టే మనకి సహాయం చేస్తాడు. ఇంకా పోలియో బాధితులకు ఫిజియోథెరపీ మజిల్ వీక్నెస్ని తగ్గించి మూమెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది వారి జీవన నాణ్యతను గణనీయంగా పెంచుతుంది. కండరాలకు సంబంధించి ఏ విధమైన నొప్పినైనా ఫిజియోథెరపీ ఖచ్చితంగా నిర్మూలిస్తుంది. ఇంకా ఎర్గోనామిక్స్లో ఫిజియోథెరపీ. ఆఫీస్ ఉద్యోగులకు ఎర్గోనామిక్ సలహాలు ఇవ్వడం ద్వారా ఫిజియోథెరపిస్టులు మెడ నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలను నివారిస్తారు. సరైన కూర్చునే భంగిమ, వ్యాయామాలు దీనిలో భాగం. ఫిజియోథెరపీ అంటే కేవలం మసాజ్ కాదు, అది జీవితాన్ని మార్చే శాస్త్రం, సైన్స్. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించండి. మీ అనుభవాలను కామెంట్స్లో ఖచ్చితంగా తెలపండి. ఇప్పుడు మనం ఫిజియోథెరపీ విద్య గురించి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఏం చదువుకుంటారు, వాటిలో వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఇంకా అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవకాశాల గురించి తెలుసుకుందాం. ఫిజియోథెరపీ అంటే శరీరాన్ని చలనశీలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే వైద్య రంగం. దీన్ని చదవడానికి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనే 4.5 సంవత్సరాల కోర్సు ఉంటుంది. ఇందులో ఏ సబ్జెక్టులు చదువుతారో రండి చూద్దాం. అనాటమీ. ఇది శరీర నిర్మాణ శాస్త్రం. ఇందులో మన శరీరంలో ఎముకలు, కండరాలు, కీళ్ళు, నరాలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, అబ్బో చాలా విషయమే ఉంటుంది.
ఉదాహరణకు మోకాలులో ఎన్ని లిగమెంట్స్ ఉంటాయి, మోకాలు కీలు ఏ రకం, ఏ కండరాల ద్వారా మోకాలు కదులుతుంది, మోకాలులో ఏ ఎముకలు ఉంటాయి, ఏ రక్తనాళం మోకాలుకి సప్లై చేస్తుంది, ఏ నరం ద్వారా మోకాలు కదిలించగలుగుతున్నాం, ఇలాంటి విషయాలు తెలుసుకుంటారు. తర్వాత ఫిజియాలజీ. ఇది శరీరం ఎలా పనిచేస్తుందో చెప్పే సబ్జెక్ట్. రక్త ప్రసరణ, శ్వాస, కండరాల కదలికలు ఎలా జరుగుతాయో నేర్పిస్తుంది. ఉదాహరణకు ఊపిరితిత్తులు ఎలా శ్వాస తీసుకుంటాయో అర్థం చేసుకోవడం. బయోమెకానిక్స్. ఇది శరీర కదలికల శాస్త్రం. కీళ్ళు, కండరాలు ఎలా పనిచేస్తాయి, ఎలా గాయాలను నివారించవచ్చో చదువుతారు. ఉదాహరణకు నడుస్తున్నప్పుడు పాదం ఎలా ఒత్తిడిని భరిస్తుందో తెలుసుకోవడం. ఎక్సర్సైజ్ థెరపీ. ఇందులో రోగులకు ఏ వ్యాయామాలు ఇవ్వాలో, ఎలా బలం పెంచాలో నేర్పిస్తారు. ఉదాహరణకు వెన్నునొప్పి ఉన్నవారికి ఏ వ్యాయామాలు సహాయపడతాయో చెప్పడం. ఎలక్ట్రోథెరపీ. ఇందులో యంత్రాలు ఉంటాయి. ఉదాహరణకు అల్ట్రాసౌండ్ లేదా టెన్స్ ఉపయోగించి నొప్పిని తగ్గించడం, కండరాలను బలోపేతం చేయడం నేర్చుకుంటారు. ఇంకా క్లినికల్ సబ్జెక్ట్స్ ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియో రెస్పిరేటరీ, పీడియాట్రిక్స్ వంటి వివిధ రంగాల్లో రోగులకు ఎలా చికిత్స చేయాలో నేర్పిస్తారు. ఉదాహరణకు స్ట్రోక్ రోగులకు కదలికలు తిరిగి నేర్పడం. ఈ సబ్జెక్టులు ఫిజియోథెరపిస్టులను రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నిపుణులుగా తయారు చేస్తాయి. ఇవి నేర్చుకున్న తర్వాత వారు గాయాలు, నొప్పులు లేదా వ్యాధుల నుండి కోలుకోవడానికి సహాయపడతారు. ఇంకా ఇవే కాకుండా సైకాలజీ, సోషియాలజీ, యోగా, కమ్యూనిటీ మెడిసిన్, ఫార్మకాలజీ వంటి మరెన్నో సబ్జెక్టులు కూడా నేర్చుకుంటారు. బీపీటీ పూర్తి చేసిన తర్వాత మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయవచ్చు. ఇది 2 సంవత్సరాల కోర్సు. ఇందులో కొన్ని ప్రత్యేక రంగాలు ఉన్నాయి. ఈ రంగాలు ఏవి, ఎలాంటి రోగులకు సహాయపడతాయో చూద్దాం. ఎంపీటీ ఆర్థోపెడిక్స్. ఈ రంగం ఎముకలు, కీళ్ళు, కండరాలు సమస్యలపై దృష్టి పెడుతుంది. ఉదాహరణకి ఆర్థరైటిస్, కీళ్లవాతం ఉన్న రోగి ఈ వ్యాధుల్లో కీళ్ళు బిగుసుకుపోతాయి, నొప్పి ఉంటుంది. ఫిజియోథెరపీ పాత్ర ఏంటంటే ఫిజియోథెరపీ వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్స్ ద్వారా కీళ్ళ యొక్క మూమెంట్ని పెంచి నొప్పిని తగ్గిస్తారు. ఉదాహరణకు మోకాలి ఆర్థరైటిస్ ఉన్నవారికి నడవడం సులభం చేస్తారు. ఎంపీటీ న్యూరాలజీ. ఇది నరాల సంబంధిత వ్యాధులపై దృష్టి పెడుతుంది. ఉదాహరణకి స్ట్రోక్, పక్షవాతం. స్ట్రోక్ వల్ల శరీరం ఒకవైపు కదలకపోవచ్చు. దీంట్లో ఫిజియోథెరపీ పాత్ర ఏంటంటే కండరాల బలాన్ని పెంచడం, బ్యాలెన్స్ని మెరుగుపరచడం మరియు నడవడం లేదా చేతులు కూడా కదిలించడం వంటివి నేర్పిస్తారు. ఉదాహరణకు స్ట్రోక్ రోగి నడవలేనప్పుడు తిరిగి మళ్ళీ నడిచేలా చేస్తారు. ఎంపీటీ కార్డియో రెస్పిరేటరీ. ఇది గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించినది. ఉదాహరణకు సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇందులో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఛాతీ ఫిజియోథెరపీ ద్వారా శ్లేష్మం తొలగించబడుతుంది. శ్వాస వ్యాయామాలు నేర్పించడం ద్వారా రోగి ఊపిరి సులభంగా తీసుకోవచ్చు. ఎంపీటీ పీడియాట్రిక్స్. ఇది పిల్లలకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెడుతుంది. ఉదాహరణకు సెరిబ్రల్ పాల్సీ. ఈ వ్యాధిలో పిల్లలకు కదలికలు, సమతుల్యత సమస్యలు ఉంటాయి. ఫిజియోథెరపిస్ట్ వీళ్ళకి స్వతంత్రంగా నడవడం లేదా ఆడుకోవడం కూడా నేర్పిస్తాడు. ఎంపీటీ స్పోర్ట్స్ ఫిజియోథెరపీ. దీన్ని డాక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అని కూడా అంటారు. ఇది క్రీడాకారుల గాయాలపై దృష్టి పెడుతుంది. ఉదాహరణకి లెగమెంట్ టియర్. ఫిజియోథెరపిస్ట్ గాయం నుండి కోలుకోవడానికి, కండరాల బలాన్ని పెంచడానికి, మళ్ళీ తిరిగి ఆటలోకి రావడానికి ఎంతో సహాయపడతాడు. ఉదాహరణకి క్రికెట్ ఆటగాడు మోకాలి గాయం నుండి తిరిగి ఆడేలా చేస్తారు. ఎంపీటీ జీరియాట్రిక్స్. ఇది వృద్ధుల ఆరోగ్యంపై దృష్టి పెడుతుంది. వయసు మీద పడిన వారికి కీళ్ళ నొప్పి, బలహీనత లేదా సమతుల్యత సమస్యలు సాధారణం. ఉదాహరణకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వృద్ధుడు ఈ వ్యాధిలో కీళ్లు బిగుసుకుపోతాయి, నడవడం ఎంతో కష్టమవుతుంది, నిద్ర లేవడం ఎంతో నొప్పి ఉంటుంది. ఫిజియో పాత్ర వ్యాయామాల ద్వారా కీళ్ళ మూమెంట్ని పెంచి, బ్యాక్ థెరపీ ద్వారా కీళ్ళ వాతాన్ని తగ్గించి తన కాళ్ళపై తను స్వతంత్రంగా నడవగలిగేలా సహాయపడతాడు. ఎంపీటీ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఇది గర్భిణీ స్త్రీలు మరియు స్త్రీల ఆరోగ్య సమస్యలపై దృష్టి పెడుతుంది. ఉదాహరణ గర్భం తర్వాత వెన్నునొప్పి లేదా పెల్విక్ ఫ్లోర్ బలహీనత, డెలివరీ తర్వాత స్త్రీలకు ఈ సమస్యలు రావచ్చు. గర్భిణీ స్త్రీలకు ఫిజియో సురక్షితమైన వ్యాయామాలు నేర్పడం, డెలివరీ తర్వాత శరీర బలాన్ని పునరుద్ధరించడం, పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడం వంటివి చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ప్రసవం తర్వాత స్త్రీలు తిరిగి ఫిట్గా మారడానికి ఎంతో సహాయపడతారు. ఎంఎస్సీ ఇన్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ. ఇది వ్యాయామం శరీరంపై ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేస్తుంది. ఇది క్రీడాకారులు లేదా ఆరోగ్యం మెరుగుపరచాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి డయాబెటీస్ ఉన్న రోగి వ్యాయామం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్టు వ్యాయామ కార్యక్రమాలను రూపొందిస్తారు. శరీర సామర్థ్యాన్ని పెంచడం, గాయాలను నివారించడం వంటివి చేస్తారు. ఉదాహరణకు ఒక రన్నర్కు లైక్ హుస్సేన్ బోల్ట్ వేగాన్ని పెంచడానికి లేదా డయాబెటీస్ రోగికి ఆరోగ్యం మెరుగుపరచడానికి సహాయపడతాడు. ఇంకా కైనిసియాలజీ చెప్పుకుంటూ పోతే మరెన్నో ఇతర కోర్సెస్ ఉన్నాయి.
ఇప్పటి వరకు మనం ఫిజియోథెరపీ యొక్క ముఖ్యత గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫిజియోథెరపిస్టుల యొక్క భారతదేశంలో ఉన్న వృత్తి సమస్యలు తెలుసుకుందాం. భారతదేశంలో ఫిజియోథెరపీకి ఎందుకు అధికారిక కౌన్సిల్ లేదు? వైద్యం, నర్సింగ్, ఫార్మసీలకు కౌన్సిల్ ఉన్నప్పుడు ఫిజియోథెరపీకి ఎందుకు లేదు? భారతదేశంలో వైద్య రంగంలో వైద్యానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCI, నర్సింగ్కి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, ఫార్మసీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఈ కౌన్సిల్స్ విద్యా ప్రమాణాలు, నియమాలు, నీతి నియమావళిని నిర్వహిస్తాయి. అలాగే ఎంతోమంది నూతన పట్టాదారులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. కానీ ఫిజియోథెరపీకి ఇలాంటి అధికారిక కౌన్సిల్ లేదు. ఎందుకు? ఫిజియోథెరపీ భారతదేశంలో సాపేక్షంగా కొత్త రంగం. వైద్యం, నర్సింగ్, ఫార్మసీలు దశాబ్దాల క్రితం నుండి స్థాపితమైన రంగాలు. వాటికి కౌన్సిల్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంది. కానీ ఫిజియోథెరపీ ఇంకా పూర్తిగా స్వతంత్ర వృత్తిగా గుర్తింపు పొందలేదు. దీన్ని తరచూ పారామెడికల్ లేదా అలైడ్ హెల్త్ రంగంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇండిపెండెంట్ కౌన్సిల్ లేదు. భారత ప్రభుత్వం 2007 మరియు 2017లో ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు కోసం బిల్లులు ప్రవేశపెట్టింది. కానీ అవి చట్టంగా మారలేదు. ఉదాహరణకు 2017లో డాక్టర్ కిరిక్ ప్రేమ్జీ భాయ్ సోలంకి లోక్సభలో ఫిజియోథెరపీ సెంట్రల్ కౌన్సిల్ బిల్ ప్రవేశపెట్టారు. కానీ అది ఆమోదం పొందలేదు. రాజకీయ, ఆర్థిక మరియు ఇతర అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ బిల్ అమలులోకి రాలేదు. ఇది ఫిజియోథెరపిస్టులకి ఒక చుక్కెదురు. ప్రస్తుతం ఫిజియోథెరపీని కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర కౌన్సిల్స్, ఉదాహరణకు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నియంత్రిస్తాయి. కానీ జాతీయ స్థాయిలో ఒకే విధమైన ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ లేదా నీతి నియమావళి లేదు. దీనివల్ల విద్యా నాణ్యత, వృత్తి ప్రమాణాలు ఒకేలా ఉండవు. ఇది రోగులకు, ఫిజియోథెరపిస్టులకు సమస్యగా ఉంది. ఫిజియోథెరపీని తరచూ మెడికల్ డైరెక్షన్ కింద పనిచేసే వృత్తిగా చూస్తారు. అంటే వైద్యుల సూచనలతోనే చికిత్స చేయాలని భావిస్తారు. దీనివల్ల ఫిజియోథెరపీని స్వతంత్ర వృత్తిగా గుర్తించడానికి ప్రభుత్వం తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇది కౌన్సిల్ ఏర్పాటుకు అడ్డంకిగా ఉంది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ లాంటి సంస్థలు ఫిజియోథెరపీ కౌన్సిల్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాయి. వారు కేంద్ర ప్రభుత్వంతో, ప్రధానమంత్రితో సమావేశాలు జరిపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు. 2023లో ఢిల్లీ హైకోర్టు కూడా ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించింది. కానీ అది ఇంకా అమలు కాలేదు. ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ సందర్భంగా నరేంద్ర మోడీ గారు కూడా X ద్వారా ఫిజియోథెరపిస్టులకి అభినందనలు తెలిపారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఫిజియోథెరపిస్టులకి కౌన్సిల్ ఏర్పాటు చేస్తే ఎంతో సహాయంగా ఉంటుంది. భారతదేశం నుండి అమెరికా లేదా UK వంటి దేశాలలో రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ పొందాలంటే భారత ప్రభుత్వం నుండి ఒక లైసెన్స్ ఉండాలి. అది లేని కారణంగా మన వాళ్ళు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లాంటి లైసెన్సును పొందాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అమెరికాలో ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేసేందుకు నేషనల్ ఫిజికల్ థెరపీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ఇండియన్ ఫిజియోథెరపీ నుంచి ఒక లైసెన్స్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. అది మన అఫీషియల్ ఇండియన్ గవర్నమెంట్ నుండి పొందలేకపోవడం యాదృచ్ఛికమో లేదా ఫిజియోథెరపిస్టులకి కష్టకాలమో తెలియట్లేదు. అసలు ఫిజియోథెరపిస్టులకి కౌన్సిల్ ఎందుకు అవసరం? కౌన్సిల్ ఉంటే ఫిజియోథెరపీ విద్యా ప్రమాణాలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. ఫిజియోథెరపిస్టుల రిజిస్ట్రేషన్, నీతి నియమావళి నిర్వహిస్తారు. రోగులకు నాణ్యమైన చికిత్స అందుతుంది. మోసాలు తగ్గుతాయి. ఫిజియోథెరపీని స్వతంత్ర వృత్తిగా గుర్తిస్తారు. ఇది వృత్తిపరమైన గౌరవాన్ని పెంచుతుంది. ఇంకా ప్రభుత్వ రంగాల్లో, ప్రైవేటు రంగాల్లో ఫిజియోథెరపీకి ఒక గుర్తింపు వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక కౌన్సిల్ ఉంది మన దేశంలో. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా RCI 1992లో స్థాపించబడింది. ఇది వికలాంగుల పునరావాసం రంగంలో పనిచేసే నిపుణులను నియంత్రిస్తుంది. ఫిజియోథెరపిస్టులను కూడా రీహాబిలిటేషన్ నిపుణులుగా పరిగణిస్తారు. వీళ్ళకి అసలు రీహాబిలిటేషన్ సైన్సెస్ అనే సబ్జెక్ట్ కూడా ఉంటుంది. కానీ RCIలో ఫిజియోథెరపిస్టులు నేరుగా రిజిస్టర్ చేసుకోలేరు అని చెప్పి వెబ్సైట్లోనే ఇలా చూపిస్తున్నారు. ఫిజియోథెరపీ యొక్క విస్తృత అవసరాలైన క్రీడలు, ఆర్థోపెడిక్స్ లేదా గర్భిణీ స్త్రీల చికిత్స వంటి రంగాలు ఈ రీహాబిలిటేషన్ అయితే కవర్ చేయదు. సరే, ఫిజియోథెరపిస్టులకు కూడా ఒక కౌన్సిల్ ఉండాలి కదా. ఇకపోతే NCAHP, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్, 2021లో NCAHP చట్టం ద్వారా అలైడ్ హెల్త్ కేర్ రంగాలను నియంత్రించేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఇది ఫిజియోథెరపీని కూడా కవర్ చేస్తుంది. కేవలం కొంతవరకు మాత్రమే ఫిజియోథెరపిస్టులకి ఇది ఉపయోగం. 2021లో ఈ చట్టం ప్రవేశపెడితే 2025 సెప్టెంబర్కు కూడా ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఉదాహరణకు తమిళనాడులో NCAHP కింద ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు.
కానీ 2025 సెప్టెంబర్ నాటికి అది ఇంకా పనిచేయడం ప్రారంభించలేదు. ఈ కమిషన్ భవిష్యత్తులో ఫిజియోథెరపీకి జాతీయ స్థాయి నియంత్రణ అందించవచ్చు, కానీ ప్రస్తుతం అది పూర్తిగా స్థాపితం కాలేదు. ఇది రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జీవో 1997కి సంబంధించినది. దీంట్లో రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ గురించి ఉన్నాయి. ఇక్కడ ఫిజియోథెరపిస్టుల ప్రొఫెషన్ లేకపోవడం ఎంతో బాధాకరం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన NCAHP నోటిఫికేషన్ 2022 మార్చి నాటిది. ఇది NCAHP యొక్క ఎన్రోల్మెంట్ పోర్టల్. మీరు గమనించినట్లయితే ఇది డేటా కలెక్షన్ మాత్రమే, ఇది రిజిస్ట్రేషన్ కాదు. ఎలాంటి లైసెన్స్ రాదు, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉండదు. రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్స్ ఇంకా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. వీలైనంత త్వరగా వస్తే ఫిజియోథెరపిస్టులకి ఇండియన్ గవర్నమెంట్ నుండి అఫీషియల్గా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లైసెన్స్ నెంబర్ ఉంటుంది. మీరు అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అయితే లేదా ఫిజియోథెరపిస్టులైనా ఈ పోర్టల్ ద్వారా ఎన్రోల్ చేసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్. ఇక్కడ ఫిజియోథెరపీ కోర్సే కనిపించట్లేదు. ఇది ఏపీ పారామెడికల్ బోర్డులోని కాలేజెస్ రిపోర్ట్. ఇక్కడ ఏ కాలేజెస్ ఫిజియోథెరపీని అందిస్తాయో ఏ కాలేజెస్ అందించవో అనే స్టాటిస్టికల్ అనాలిసిస్ కూడా లేదు. ఇవన్నీ ఒక పద్ధతిగా ఒక నియమావళిగా జరగాలంటే ఫిజియోథెరపీకి కౌన్సిల్ రావాలి. మీరు ఫిజియోథెరపిస్ట్ అయితే మీకు కౌన్సిల్ కావాలనిపిస్తే కామెంట్ చేయండి, మీ తోటి ఫిజియోథెరపిస్ట్లకి షేర్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిసేబిలిటీస్ అనే సంస్థ స్థాపించబడింది. ఇది ఒక ఇండియన్ గవర్నమెంట్ బాడీ. ఈ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ఫిజియోథెరపీని గమనించవచ్చు సర్వీసెస్లో. ఇకపోతే ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ థెరపీ BPT అండర్ ఫిజికల్ థెరపీ డిపార్ట్మెంట్ అని ఒక కోర్స్ని చూడగలరు. ఫిజియోథెరపీకి ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్, కానీ ఫిజియోథెరపీకి ఒక గవర్నమెంట్ కౌన్సిల్ లేదు. స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ కింద ఒక అటానమస్ బాడీ. ఈ SVNIRTAR వెబ్సైట్లో కూడా డిపార్ట్మెంట్స్లో మీరు చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీని గమనించగలరు. ఇది కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, కానీ ఫిజియోథెరపీకి గవర్నమెంట్ కౌన్సిల్ లేదు. భారతదేశంలో 500కి పైగా ఫిజియోథెరపీ కాలేజీలు ఉన్నాయి. సుమారు 507 వరకు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 33 కాలేజీల వరకు ఉన్నాయి. తెలంగాణలో సుమారు 27 కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 25,000 మందికి పైగా విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. వీరికి ఉద్యోగాలు ఎవరిస్తారు? ప్రస్తుతం వీరికి ఒక గుర్తింపు అంటూ లేదు. ఒక లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇండియన్ గవర్నమెంట్ నుండి లేదు. వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్టుల అసోసియేషన్ ద్వారా చేసుకోవాలి. కానీ ఒక అధికారిక కౌన్సిల్ లేకపోవడం వల్ల వారి రిజిస్ట్రేషన్ వృత్తి ప్రమాణాలు రాష్ట్రాల మధ్య భిన్నంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా రాష్ట్రాలను బట్టి అవకాశాలు మారిపోతాయి. ఖచ్చితమైన సంఖ్యలు అందుబాటులో లేవు. నేను ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ని సందర్శించాను. అక్కడ కేవలం ఒక్క ఫిజియోథెరపిస్టే ఉన్నారు. పేషెంట్లు 30 మందికి పైగా ఉన్నారు. సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు ట్రీట్మెంట్ చేసేదానికి. ఇక స్ట్రోక్ పేషెంట్స్ ఎలా కోలుకోగలరు? వీటన్నిటిని అధిగమించడానికి ఫిజియోథెరపీకి ఒక కౌన్సిల్ ఉండాలి. కౌన్సిల్ ఉంటే ఒక నియంత్రణ ఉంటుంది. కాలేజీలకైనా హాస్పిటళ్లకైనా వృత్తి చేసే ఫిజియోథెరపిస్టులకైనా అవసరమైన ఎక్విప్మెంట్ కావాలని అడిగేందుకు ఒక గవర్నమెంట్ బాడీ ఉంటుంది. మీరు ఫిజియోథెరపిస్టులు అయినా కాకపోయినా మీకు ఫిజియోథెరపీ అవసరం గురించి ఈ వీడియో ద్వారా తెలిసిందని ఆశిస్తున్నాను. ఫిజియోథెరపీ అనేది ఎంత అవసరమో ఎవరైనా మీకు తెలిసిన వారిలో పక్షవాతం నుండి బాధపడుతున్న వారిని సంప్రదించి చూడండి. ఫిజియోథెరపిస్టులకి యునైటెడ్ కింగ్డమ్లో HCPC రిజిస్ట్రేషన్ ఉంటుంది. యుఎస్లో ఫిజికల్ థెరపిస్టులకి ద ఫెడరేషన్స్ ఆఫ్ స్టేట్ బోర్డ్స్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అనే బోర్డు ఉంటుంది. వీటి ద్వారా లైసెన్స్ పొందుతారు. ఫిజియోథెరపీ ఒక అద్భుతమైన వృత్తి. రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. కానీ స్వతంత్ర కౌన్సిల్ లేకపోవడం వల్ల ఈ రంగం ఇంకా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. NCAHP భవిష్యత్తులో ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఆశిద్దాం. ఇంకా అలైడ్ హెల్త్ సైన్సెస్లో కాకుండా సపరేట్గా ఒక కౌన్సిల్ వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు ఫిజియోథెరపిస్ట్ అయ్యుంటే
మీకు ఒక సపరేట్ కౌన్సిల్ కావాలనిపిస్తే ఈ వీడియోని మీ తోటి ఫిజియోథెరపిస్టులకి షేర్ చేయండి. మీ సలహాలను అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. అసలు విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.